తెలుగు తెరకి కొత్త అందం పరిచయం అయితే చాలు మాకు కావాలంటూ క్యూలో ఉంటారు మూవీ మేకర్స్. అందంతో పాటు అభినయం ఉన్న తారలకైతే డిమాండ్ మామూలుగా ఉండదు. ఇక ఎంట్రీయే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్తో అయితే ఆ తారపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. అలా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లోకల్ బాయ్తో జత కడుతుందన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి అంతగా క్రేజ్ కొట్టేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరో, ఆ అమ్మడిని కావాలనుకుంటున్న ఆ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో ఎవరో మనము లుక్కేద్దాం. దేవర ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలు తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ జతకడుతున్న సంగతి తెలిసిందే. మహానటి అతిలోక సుందరి శ్రీదేవి గారి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ కొట్టేసింది. ముఖ్యంగా చుట్టమల్లె అంటూ ఈ అమ్మడు ఒలికించిన పరువాలకు కుర్రకారు ఫిదా అయిపోయారనే చెప్పాలి. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు మూటగట్టుకున్న యూత్ లో ఈమె క్రేజ్ కొంచెం కూడా తగ్గకపోవటం విశేషం. ఇక దావూదీ సాంగ్స్ లో ఈ అమ్మడు ఎన్టీఆర్ తో సమానంగా వేసిన స్టెప్పులు అభిమానులను మెస్మరైజ్ చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీడ్ ను మ్యాచ్ చేస్తూ స్టెప్పులేయటం చిన్న విషయం కాదు. యంగ్ టైగర్ కు దేటుగా జాన్వీ వేసిన డాన్స్ చూసిన మూవీ మేకర్స్ ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే కర్చీఫ్లతో సిద్ధమైపోయారని తెలుస్తోంది. అలా దేవర చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈమె రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాకి దేవర భామ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి నిర్మాతలకు గట్టి షాకే తగిలిందట. 8 కోట్లిస్తే కాని సెట్ లో అడుగు పెట్టేది లేదనటంతో వెనక ముందైన నిర్మాతలతో ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదని డైరెక్టర్ బుచ్చిబాబు సర్ది చెప్పాడని తెలుస్తోంది. అయితే దేవర చిత్రానికి కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారు కదా అంటే డిమాండ్ బట్టే డబ్బులుంటాయంటూ హొయలిపోతుందట ఈ హిందీ సుందరి. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయిందంటూ చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఇక తాజాగా నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ సంప్రదించగా తెలుసుగా నా రెమ్యూనరేషన్ 8 కోట్లని అసలు విషయం చెప్పటంతో మా వల్ల కాదు బాబోయ్ అంటూ సైడ్ అయిపోయారట మేకర్స్. దొరికిందే సందంటూ డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేస్తే భవిష్యత్తులో అవకాశాలుండవని జాన్వీ కపూర్ ఇది ఆలోచించుకోవాలని చెవులు కొరుకుంటున్నారట విశ్లేషకులు. బాలీవుడ్ లో 2 కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకుని ఈ అమ్మడు ఇక్కడ మాత్రం ఈ రేంజ్ లో డిమాండ్ చేయటం అస్సలు బాగోలేదంటున్నారు టాలీవుడ్ మేకర్స్. చూడాలి మరి డీసెంట్ రెమ్యూనరేషన్ తో వరుస హిట్స్ కొడుతుందా లేక డిమాండ్ రెమ్యూనరేషన్ తో బాంబే ఫ్లైట్ ఎక్కుతుందా? For more videos like this, subscribe Big TV channel.